హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లెమింగ్ కోర్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, మనం ఈరోజు G+2 బిల్డింగ్కి శానిటరీ పైప్ లైనింగ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. అంటే అండర్ గ్రౌండ్ పైప్ లైనింగ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఈ బిల్డింగ్లో ఆల్రెడీ పైప్ లైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కింది దాకా దిగిపోయినాయి పైపులు, ఇడి వరకు దిగిపోయినాయి పైన నుంచి అంతా. ఈ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మనం శానిటరీ పైప్ లైనింగ్ అనేది తీసుకొని పోవడం జరుగుతుంది. ఈడ ఒకటి కావాలంటే ఇట్లా కూడా తీసుకొని పోవచ్చు, కానీ మాకు ఆ పక్క కాలువ లేదు కాబట్టి ఈ పైప్ లైనింగ్ అంతా ఇట్లే తీసుకొని పోయి అట్లా తిప్పుకొని రావడం జరుగుతుంది. మామూలుగా నా కాలువ ఉంటే ఈ రెండు వచ్చేసి ఇట్లే ఇచ్చేయచ్చు. ఇది పక్కంది వచ్చేసి కాలువగా ఉంటే రైట్ సైడ్కే ఇచ్చేయచ్చు. కాలువ లేదు మనకు. ఈడ దాకా మనకు ఒకటి సింగిల్ పైప్ వస్తుంది, ఈ నుంచి డబల్ పైపు ఇట్లా వచ్చి మళ్ళీ ఎల్ షేప్ పోతుంది. ఈ సందులో నుంచి పోయి ఆ రైట్ సైడ్కి పోయి సెప్టిక్ ట్యాంక్లో పడిపోతుంది. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది, ఆ పైప్స్ కూడా దిగిపోయి ఉన్నాయి పైన నుంచి. మనమంతా కంకర్ బెడ్ అనేది వేపించేసేయడం జరిగింది. మన పైపులు ఏడ వస్తాయో అంత కంకర్ బెడ్ అనేది చేపించడం జరిగింది. ఇదే ఫ్రెండ్స్ సెప్టిక్ ట్యాంక్. ఈ ట్యాంక్లోకి అనేది ఇన్లైట్ పడిపోతుంది. ఇందులో ఇన్లైట్ పడిపోతే ఆ పక్క నుంచి అవుట్లైట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ముందు లెవెలింగ్ ఎట్లా తీసుకోవాలి, చాలామంది డౌట్ అడుగుతున్నారు. లెవెలింగ్ తీసుకోవాలంటే మనకు స్టార్టింగ్ పాయింట్లో ఈ విధంగా రాడ్ ఒకటి, మనకు ఎండింగ్ పాయింట్లో ఒక రాడ్ అనేది ఐరన్ రాడ్ అనేది కొట్టాలి. కొట్టిన తర్వాత మనకు ఏ పైప్స్ వస్తాయి మనకు ప్లాన్ ఉండాలి. ఆ తర్వాత మనకు ఫ్లోరింగ్ ఎంత వస్తుంది కన్ఫామ్ తెలిసి ఉండాలి. మనకు ఎంత ఫ్లోరింగ్ వస్తుంది, లేదా ఒకసారి మన బెల్లియర్ మేస్త్రి కానీ అడిగి ఇక్కడ ఫైనల్ ఫ్లోరింగ్ అని రాసిన, ఇది ఫైనల్ ఫ్లోరింగ్ కాదు, ఫైనల్ కంకర్ అంటే కంకర్ బెడ్ ఇంత వస్తుంది. దీనిపైన ఇంకా దానిపైన టైల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు బెడ్, ఇది బెడ్ కన్నా మనం అంటే కాంక్రీట్ బెడ్, దానికన్నా మనం కిందికే ఉండాలి పైప్ లైనింగ్ అనేది. స్టార్టింగ్లో ఒక కడ్డీ, దాని టర్నింగ్లో ఒక రాడ్ అనేది కొట్టడం జరిగింది మనం, ఐరన్ రాడ్. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది ఈ గడప కన్నా కిందికే ఉంటుంది ఫ్లోరింగ్ అనేది. ఒక ఐడియా అనేది ఉండాలి. అయినా కూడా మీకు తెలియకపోతే బెల్లియర్ మేస్త్రి అన్న ఎంత వస్తుంది మీ కంకర్ బెడ్ ఎంత వస్తుంది, మనకు ఈ విధంగా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసేసినారు. కంకర్ బెడ్ ఈడి వరకు వస్తుంది, దీనిపైన మనకు టైల్స్ అనేది రావడం జరుగుతుంది అన్నారు. కానీ వాళ్ళు టైల్స్ అనేది ఏం వేపించలే. టైల్స్ వేపిస్తారని చెప్పినారు, వేపించలే. ఆ కంకర్ బెడ్ కన్నా ఇంకా 2 ఇంచులు కిందికే మనం అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. స్టార్ట్ అంటే ఈ కంకర్ బెడ్ కన్నా పైప్ వచ్చేసి ఓ 2 ఇంచులు కిందికే మనం పైప్ లైనింగ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. చాలామందికి తెలియదు, శానిటరీ పైప్ లైనింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ పైప్ లెవెల్ అనేది ఉండాలి. చూడండి ఫ్రెండ్, స్టార్టింగ్ పాయింట్ అంటే మనం ఈ కనిపించేది ఇంకా దీని రాడ్కి మార్క్ అనేది వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. రాడ్కి మార్క్ చేసుకొని ఇది టాప్ అంటే పైప్ టాప్ రావడం జరుగుతుంది. కంపల్సరీగా పైప్ లైనింగ్ వాడేటప్పుడు పైప్ అనేది చెక్ చేసుకోండి, దాని హైట్. ఇప్పుడు మనం వాడే పైపు 5 ఇంచెస్ పైపు, ఇది 140 mm అనేది రావడం జరుగుతుంది. ఈ 5 ఇంచెస్ పైపు 140 mm రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకుని పోయి ఆ కడ్డీ కాడి నుంచి కిందికి దింపేయడం జరుగుతుంది. అంటే అది పై టాప్ మనం మార్క్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చేసి కంకర్ బెడ్ కన్నా 2 ఇంచుల కిందికి దారం అనేది కట్టేయడం జరిగింది. ఇప్పుడు మనం 140 mmకి గీత అనేది గీసుకోవడం జరిగింది. అంటే ఈడ దారం అయినా 1 ఇంచు కిందికే ఇంకా మనం వచ్చేసి 140 mm తగ్గించేసినాం. అంటే పైపు మైన్ తగ్గించేసిన మళ్ళీ మనం 1 ఇంచు కిందికే, ఈ నుంచి 7 ఇంచెస్ కిందికే మనం స్టార్ట్ అనేది కావడం జరుగుతుంది. ఇది స్టార్టింగ్ పాయింట్. అంటే మనకు ఆ భీమ్ లెవెల్ ఉంది, ఇంకా ఒక గేడి ఇటుగా వరుస అనేది వస్తుందంట. ఆ వరుస వచ్చినాక దానిపైన టైల్స్ అనేవి వస్తాయి. ఈ నుంచి స్టార్ట్ అనేది అయింది ఫ్రెండ్స్ పైప్ లైనింగ్. ఫ్రెండ్స్, పైప్ లైనింగ్ చేసేటప్పుడు కంపల్సరీ పైప్ లెవెల్ అనేది ఉండాలి. ఈ బబుల్ లెవెల్ అంటే ఈ పైప్ ఈ లెవెల్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే ఆడికి పోయి మార్క్ అనేది వేసుకోవాలి. అంటే ఈడ కరెక్ట్గా
దారానికి పట్టుకోవాలి. అలా ఇద్దరు ఉండాలి పైప్ లెవెల్ పెట్టుకునే వాళ్ళు. ఇద్దరికి కూడా పైప్ లెవెల్ గురించి తెలిసి ఉండాలి. వాళ్ళే పట్టుకోవాలి, అంటే తెలియని వాళ్ళు పట్టుకోకూడదు. ఇది దానివల్ల పైప్ లైనింగ్ వచ్చేసి అప్ అండ్ డౌన్ అయిపోయి ఆడ ఓకే అంటే దారం ఆడ వచ్చేసి లెవెల్ని నిలబెట్టి దారాన్ని ఓకే అంటే మనం మార్క్ అనేది వేసుకోవాలి. ఈ మార్క్ వేసుకున్నాక ఏం చేయాలంటే వాటర్ లెవెల్ అనేది మీకు ఇంకా క్లియర్గా వాటర్ లెవెల్ గురించి కావాలంటే ఇంకో వీడియో చేసి ఉన్నా, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మార్క్ అనేది వేసుకోవడం జరిగింది. ఎట్లా మార్క్ వేసుకోవడం జరిగింది? ఆడ దారం కట్టినాం కదా, ఆడ దారం కొట్టిన మార్క్ ఇది, రెండు ఈక్వల్. అంటే ఈడికి దారం కడితే లెవెల్గా ఉంటుంది. కానీ మనకు లెవెల్గా ఉంటే మనకు స్లోప్ అనేది కావాలా. స్లోప్ ఎంత కావాలా అది కూడా చూపిస్తాను మీకు. మనం ఇంకోసారి అనేది చెక్ అనేది చేయడం జరుగుతుంది. ఇది లెవెల్ కాడ కాంప్రమైజే కాకూడదు, 2-3 సార్లు చెక్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. బిల్డింగ్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏమైనా మిస్టేక్ జరిగితే ఇంట్లో ఎవరు ఉండలేరు. ఇప్పుడు ఈ దూరం, ఈ లెంత్ ఎంత ఉందో అది చెక్ చేసుకోవాలి. ఈ లెంత్ వచ్చేసి 40 ఫీట్ దాకా ఉంది దూరం. ఆ రాడ్ నుంచి ఈ రాడ్ దాకా 40 ఫీట్ ఉంది. దీనికి స్లోప్ అనేది తగ్గించాలి. ఎట్లా తగ్గించాలి? ఇప్పుడు ఆడ దారం కట్టి ఉన్నది మార్క్ అది. ఇప్పుడు దాన్ని 4 ఇంచెస్ దాకా కిందికి కట్టాలి. దాంతో మనకు స్లోప్ అనేది 4 ఇంచెస్ వచ్చేసింది. మీ దగ్గర ఎక్కువ స్లోప్ ఉంటే 5 ఇంచెస్ కూడా పెట్టవచ్చు. మరీ ఎక్కువ పెట్టకూడదు, 7 ఇంచెస్ 8 ఇంచెస్ అట్లా పెట్టకూడదు. వాటర్ వెళ్ళిపోతుంది, డస్ట్ అనేది నిలబడిపోతుంది. ఇప్పుడు మనం 40 ఫీట్కి ఇడికి వచ్చింది ఆడ కట్టిన దారం 4 ఇంచెస్ అనేది తగ్గించడం జరిగింది. దాంతో మనకు ఆడ వచ్చేసి 4 ఇంచెస్ హైట్ ఉంటుంది, వీడికి వచ్చే లోపల 4 ఇంచెస్ డౌన్ అయిపోతుంది. ముందు మనం లెవెల్ కంప్లీట్గా పైప్ లెవెల్ అనేది వేసుకోవడం జరుగుతుంది. మీకు లెవెల్ గురించి కంప్లీట్గా తెలుస్తుంది ఈ వీడియో కనుక చూపిస్తాను చూడండి. ఈ నుంచి స్టార్ట్ అయినా ఆడికి పోయే లోపల 4 ఇంచెస్ డౌన్ అయిపోయింది. 4 ఇంచెస్ డౌన్ అయిపోయింది. ఇంకా మనం ఆ పక్క చూపిస్తాం. ఇక్కడ వచ్చేసి కాంక్రీట్ బెట్ అనేది వేపించడం జరిగింది మేము, అంటే పైపులు ఏం అనగకుండా. రైట్ సైడ్ సందులో కూడా చూపిస్తా. ఈ సందులు అనేవి చాలా చిన్నవి ఉన్నాయి. మినిమం అన్నా కూడా 2 ఫీట్ అనేది చలం వదిలిపెడితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో అంతా మనము 4 ఫీట్కి ఒక దిమ్మ కట్టేయడం జరిగింది. ఈ విధంగా దారం లెవెల్కి ఇదే దారంలో స్లోప్ అనేది చేసేస్తుంది చూడండి. ఈ విధంగా ఈ ప్లేస్లో ఇది పైప్ వస్తుంది, ఈ ప్లేస్లో ఇట్లా పైప్ వస్తుంది. 4 ఫీట్కి 4 ఫీట్కి ఆ విధంగా మనం దిమ్మ అనేది కట్టడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, పైన శానిటరీ పైప్ లైనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు కిందది వర్క్ చేస్తున్నాము. పైన అయితే కంప్లీట్గా అయిపోయింది. ఈ పక్క అన్నీ కట్టేసినాం దిమ్మలు అయితే. ఇప్పుడు ఆ పక్క కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ అయితే కంప్లీట్గా ఈడి దాకా అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ ప్లేస్లో ఛాంబర్ వస్తుంది. ఛాంబర్ కాడ ఎట్లా కట్టాలంటే వచ్చే పైపు 1 ఇంచ్ హైట్లో ఉండాలి. ఇది చూడండి 1 ఇంచ్ హైట్లో ఉంది. ఇంకా కిందికి దిగే పైప్ 1 ఇంచు డౌన్లో ఉండాలి. చూడండి ఈ గ్యాప్ అనేది ఉండాలి. ఎందుకంటే ఛాంబర్లో కొంచెం స్లోప్ ఉంటే వాటర్ అనేది తొందరగా ఫ్లో అవుతాయి. ఛాంబర్ కూడా స్లోప్ మాదిరి ఉంటుంది. ఎప్పుడు కూడా పైనుంచి వచ్చే వాటర్ 1 ఇంచు స్లోప్లో ఉండాలి. ఇప్పుడు ఈడ కూడా మనం లెవెల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. పైప్ లెవెల్ తీసుకోవడానికి కొంచెం హైట్లో మార్క్ వేసుకున్నాం మనం. ఎందుకంటే కింది కంటే వేయలేం కాబట్టి పైప్ లెవెల్ ఖచ్చితంగా ఉండాలి, దారం ఖచ్చితంగా ఉండాలి. అండర్ గ్రౌండ్ శానిటరీ పైప్ లైనింగ్ చేసేటప్పుడు పైప్ లెవెల్ ఖచ్చితంగా ఉండాలి. పైప్ లెవెల్ గురించి తెలిసి ఉండాలి. ఇప్పుడు మనకు పైప్ లెవెల్ ఎత్తి ఈడ కూడా మార్కింగ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. టేప్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఎందుకంటే దీనికి టేప్ గురించే ఎక్కువ పని ఉండేది. ఇప్పుడు మనం ఆ పక్క నుంచి ఈ పక్కకు లెవెల్ ఎత్తడం జరిగింది, మార్కింగ్ వేసుకున్నాము. మనకు చూపిస్తాను చూడండి. కిందికి
వీడికి వేసిన మార్కింగ్ ఇది. వీడికి మార్కింగ్ అనేది వేసుకోవడం జరిగింది. ఇది దూరం వచ్చేసి మనకు 30 ఫీట్ దాకా ఉంది. అంటే ఈ సైడ్ పొడుగు మనము 30 ఫీట్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం 3 ఇంచెస్ స్లోప్ అనేది తగ్గించడం జరుగుతుంది. ఇక్కడ వేసిన మార్క్ ఇది, అంటే ఆ దారం లెవెల్ అది. ఇప్పుడు మనం 3 ఇంచెస్ స్లోప్ అనేది తగ్గించడం జరుగుతుంది. అంటే ఈ మార్క్ వైట్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు గీకక ముందు పైన ఉంది కదా, ఇంటి నుంచి చూడండి 3 ఇంచెస్. ఆ 3 ఇంచెస్ అనే చోట ఉండేది ఆ దారం కట్టి ఉండేది. ఇది ఇప్పుడు మనం వచ్చిన దారం వీడికి, మనం ఈ దారం వీడికి కట్టేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ సైడ్ బిల్డింగ్ రైట్ సైడ్ ఇంకా దింపడం జరుగుతుంది. చూడండి 3 ఇంచెస్ స్లోప్ అనేది పెట్టడం జరిగింది. 30 ఫీట్కి 3 ఇంచెస్, ఆడ నుంచి వీడికి 3 ఇంచెస్. ఇప్పుడు మనం ఈ నుంచి అనేది దిమ్మలు కూడా వేస్తున్నాము. ఈ పక్క అన్ని దిమ్మలు వేసేసి మనం ఆల్రెడీ కాంకర్ బెడ్తో వేపించి ఉన్నాము. ఈ ప్లేస్లో మ్యాన్ హోల్ అనేది వస్తుంది. దీనికన్నా మళ్ళీ 1 ఇంచ్ డౌన్లో పోతుంది పైప్. అది ఖచ్చితంగా ఒక మ్యాన్ హోల్ కాడ 1 ఇంచ్ అనేది తగ్గించేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సెప్టిక్ ట్యాంక్లోకి ఇన్లైట్ వెళ్ళిపోతుంది, అవుట్లెట్ ఆ పక్క నుంచి వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చే పైపు 1 ఇంచు మళ్ళీ ఇంకా తగ్గించడం జరిగింది. అంటే ఒక ఛాంబర్ దగ్గర 1 ఇంచు స్లోప్ అనేది తగ్గించేయాలి. ఇప్పుడు దీనికి ఎంత దూరం ఉందో మనకు 10 ఫీట్ ఉంటే 10 ఫీట్, 20 ఫీట్ ఎంత దూరం ఉంటే అన్ని ఇంచులు. సపోజ్ ఇప్పుడు ఇది ఒక 50 ఫీట్ ఉంటే 5 ఇంచెస్, ఆ విధంగా స్లోప్ అనేది తగ్గించేయాలి. ఈ పక్క నుంచి అవుట్లైట్ వచ్చేస్తుంది, ఈ ఇన్లైట్ ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా లెవెల్ అనేది ఎత్తడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. లెవెల్ చూసే వర్క్ అనేది చేయాలి. మార్కింగ్, వాటర్ నీళ్ళు పడిన చోట మార్క్ వేసుకోవాలి. ఆ తర్వాత కొలత తీసుకొని మనం దానికి ఇప్పుడు మనం బిల్డింగ్కి రైట్ సైడ్లో చేయడం జరుగుతుంది. ఈ పక్క నుంచి ఇంకా డైరెక్ట్ కాలువలోకి వెళ్ళిపోతుంది పైప్ అనేది. మీకు చూపిస్తాను చూడండి, కొంచెం వెనక్కి తీసుకొని పోయి కెమెరా. బిల్డింగ్కి రైట్ సైడ్ ఇప్పుడు ఇంకా కాంపౌండ్ గోడ కట్టలే. మా పైప్ లైనింగ్ వర్క్ అయిపోతే కాంపౌండ్ గోడ అనేది కడతారు. ఎందుకంటే ఈ సందు చాలా తక్కువ ఉంది. మినిమం అన్నా కూడా పైప్స్ పోవాలంటే 2 ఫీట్, లాస్ట్ అంటే 2 ఫీట్ స్థలం వదులుకోండి. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది, బాగా ఫ్రీగా వర్క్ అనేది చేసుకోవచ్చు. పైప్ లైన్ చూసేటప్పుడు 1కి 2 సార్లు జాగ్రత్తగా చూడండి. మీకు ఒకవేళ ఆడ ఓకే అని చెప్పినా మళ్ళీ ఇంకోసారి పైప్ లెవెల్ జరిపేసి మళ్ళీ ఇంకోసారి అనేది చెక్ అనేది చేయండి. ఇట్లా చేయడం వల్ల మీకు లెవెల్ అనేది అప్ అండ్ డౌన్ రాదు. ఇది వచ్చేసి 25 ఫీట్ ఈడి దాకా 25 ఫీట్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఆడ నుంచి ఈడి దాకా 25 ఫీట్ ఉంది. దానికి ఇప్పుడు మనం 2.5 ఇంచెస్ స్లోప్ అనేది తగ్గించడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి కూడా దారం అనేది కట్టేస్తాము. చూడండి ఫ్రెండ్స్, దారం కూడా కట్టేస్తున్నాం. దానికి కూడా అంటే పైన చాపీస్ గీత కనిపిస్తుంది కదా, అది ఆ పక్క ఉన్న దారం. అంటే దానికన్నా 2.5 ఇంచెస్ మనం ఇంకా కిందికి తగ్గించడం జరిగింది. ఈ దారం కట్టేసి ఇప్పుడు మనం పైప్ లైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. ఫ్రెండ్స్, ఈడి దాకా మీరు వీడియో చూసినారంటే ఈ వర్క్ అర్థమైందే నేను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడంలే. ఇప్పుడు ఇది 25 ఫీట్కి మనం 2.5 ఇంచెస్ స్లోప్ అనేది తగ్గించడం జరిగింది. ఇప్పుడు మనం ఇట్లా తెచ్చేసి సెప్టిక్ ట్యాంక్లోకి ఇన్లైట్ వేసేస్తాము, అవుట్లెట్ అట్లా తీసుకొని వెళ్ళిపోతాం. వీడికి పైప్ లెవెల్ స్లోపింగ్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. మనము కూడా దిమ్మలు అనేది కట్టేయడం జరిగింది.
ఇట్లా వెళ్ళిపోతుంది సెప్టిక్ ట్యాంక్లోకి, క్రాస్గా 45 పడి వెళ్ళిపోతుంది. ఈ ప్లేస్లో వచ్చేసి అవుట్లెట్ వస్తుంది. ఈ ప్లేస్లో నుంచి అవుట్లెట్ వస్తుంది. 3 స్టెప్స్ ఉన్నాయి ఈ సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి. ఈ నుంచి ఒక 6 ఇంచెస్ పైప్ పోతుంది. దీనికి కింద దానికి 2.5 ఇంచెస్ స్లోప్ ఉంది చూసుకోండి ఫ్రెండ్. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇన్లెట్ కన్నా అవుట్లెట్ 2 to 3-4 ఇంచెస్ డౌన్ ఉండాలి. ఇక్కడ చూడండి 3 ఇంచెస్ దాకా డౌన్ ఉంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మనకు ఇన్లెట్ పోయిందంటే అవుట్లెట్ 2 నుంచి 4 ఇంచులు డౌన్లో పెట్టుకోవాలి. మన స్లోప్ని బట్టి 2 నుంచి 4 ఇంచులు డౌన్లోనే ఉండాలి. ఇది అంతా ఒక 6 ఇంచెస్ పైప్ పోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది సెప్టిక్ ట్యాంక్ అవుట్లెట్, బాత్రూమ్ది 2 ఒకే పైప్లో అనేది పోవడం జరుగుతుంది. చాలామందికి ఒక డౌట్ ఉంది, అదంతా 2 పైపులు తెచ్చి ఈ నుంచి సింగిల్ పైప్ ఎందుకు ఇస్తారని. అట్లా ఇస్తే ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఇదైతే కన్ఫర్మ్ చేస్తున్నా. ఇదే ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్ కంప్లీట్ బయటికి తెచ్చేసి రోడ్కి ఆ పక్కన అనేది ఉంది కాలువ. చూపిస్తాను చూడండి. బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ తీసుకుని పోతున్నాను నేను. కట్టేది దిమ్మలు, చాంబర్లు, అంటే బేస్ కట్టేది అంతా అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు దీనిపైన అనేది పైప్ అనేది రావడం జరుగుతుంది. ఈ పైప్ లైనింగ్ ఫిట్టింగ్ కూడా చేసి చూపిస్తాను మీకు, పైప్ అనేది ఎట్లా పోతుంది. ఇట్లా రైట్ సైడ్ కూడా కట్టేసినాం. ఈ దిమ్మలు కట్టేసినాక ఈ రాడ్స్ తీసేసి దారం అనేది తీసేస్తాం. ఇంకా దారం కట్టడంతో మనకు వచ్చేసి ఈ దిమ్మలు అనేది లెవెల్గా రావడం జరుగుతుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏం చేయాలంటే, చాంబర్ ఏ ప్లేస్లో వస్తుందో అంటే పైప్ ఏ ప్లేస్లో వస్తుంది, చాంబర్ దాని పక్కన వచ్చేటట్టు వేసుకోవాలి. చాంబర్ దాన్ని స్ట్రైట్గానే వేయకూడదు. మళ్ళీ క్యాప్ వేసేటప్పుడు అడ్డం ఉంటుంది. అది చూసుకొని ప్లాన్ చేసుకోవాలి ముందే. ఇన్లెట్ ఇట్లా వెళ్ళిపోతుంది సెప్టిక్ ట్యాంక్లోకి, అవుట్లెట్ అట్లా వెళ్ళిపోతుంది. బాత్రూమ్ పైప్ 2 పైపులు కలిపేసి ఒకే 6 ఇంచెస్ పైప్లోకి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఒక రోజు ఆరినాక ఆ తర్వాత పైపులు అనేది పెట్టాలి. ఇప్పుడు మనం పెట్టున్నది స్ప్రింగ్ పైపు 140 mm 5 ఇంచెస్ది. ఒక్క రోజు ఆరిన తర్వాత ఈ పైపులు అనేది పెట్టాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పచ్చి మీద పెడితే లెవెల్ అనేది ఎత్తిపోతుంది. ఒక్క రోజు ఆరాల ముందు, ఒక రోజు అన్ని దిమ్మలు వేసేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ రోజే అనేది పైప్ అనేది పెట్టాలి. అప్పటికి దిమ్మలు అనేది బాగా ఆరిపోతాయి, లెవెల్గా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది కనిపిస్తున్నది బాత్రూమ్ పైపు. ఆ పక్కన చిన్నది ఉన్నది సెప్టిక్ ట్యాంక్లోకి పడిపోతుంది, అది లెటిన్ పైప్. అది ఫ్రెండ్స్ పైపులు అయితే అన్నీ పెట్టేయడం జరిగింది. మొత్తం 2 పైపులు కూడా 5 ఇంచెస్ పైపులే. ఒకటి బాత్రూమ్ది, ఒకటి లెటిన్ది. పైపులు అన్నీ పెట్టేసినాక ఇంకా లింకులు అనేది ఇచ్చేస్తాం. ముందు పైపులు అనేది అన్నీ పెట్టేసేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నీ అయిపోయినాయి పైప్ లైనింగ్ అయితే. ఈ రైట్ సైడ్ కనిపించేది లెటిన్ పైపు సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది. ఇట్లా ఆ పక్క నుంచి అవుట్లెట్ వచ్చేస్తుంది. సెప్టిక్ ట్యాంక్ కాడ ఇక్కడ చాంబర్ వేస్తే మళ్ళీ ఒక ఇంచు స్లోప్ తగ్గుతుందని 45 వేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్, స్టార్టింగ్ పాయింట్ ఇది. స్టార్టింగ్ పాయింట్ కాడ నుంచి ఇంకా మనం ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇంటి నుంచే పైప్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక మ్యాన్ హోల్ వస్తుంది, ఇక్కడ ఒకటి 2. మనం ముందే ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పైపు వచ్చే చోట మ్యాన్ హోల్ అనేది వచ్చేటట్టు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమంటే, మనకు మ్యాన్ హోల్కి మూత వేసేటప్పుడు పైప్ అడ్డం లేకుండా అది కూడా ప్లాన్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు గోడ కట్టిన పైప్ అనేది అడ్డం రాకుండా ఆ విధంగా ముందే మనం ప్లాన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా మనం పైప్ లెవెల్తో కంకర బెడ్ ఎంత హైట్ వస్తుందో ఫిక్స్ మార్కింగ్ అనేది చేసుకోవడం జరిగింది. ఈ హైట్ కన్నా మన పైప్ అనేది హైట్ పోకూడదు, దానికన్నా కిందికే ఉండాలి. మన కంకర బెడ్ కన్నా పైప్ లైనింగ్ అనేది కిందికే ఉండాలి. మనం ఫిట్టింగ్స్ అన్నీ చేసేసినాం. బాత్రూమ్ నీళ్ళన్నీ లెఫ్ట్ సైడ్ పైప్లో
రైట్ సైడ్ పైప్లోకి లెటిన్ నీళ్ళు ఉన్నాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా 1 ఇంచు హైట్లో ఉండాలి. వచ్చే పైప్ అన్నీ హైట్లో ఉండాలి. ఆ పైప్ హైట్లో ఉండాలి, ఈ పైప్ డౌన్లో ఉండాలి. ఎప్పుడు కూడా అది గుర్తు పెట్టుకోండి, 1 ఇంచు హైట్లో ఉండాలి ఆ పైప్. అదేవిధంగా ఈడ కూడా ఛాంబర్స్లో కూడా ఈ వచ్చే పైప్ 1 ఇంచు హైట్లో ఉండాలి, పోయే పైప్ వచ్చేసి 1 ఇంచు డౌన్లో ఉండాలి. ఆడ కూడా ఛాంబర్ మాదిరి కట్టడానికి బాగుంటుంది. ఈడ చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఈ స్పేస్. చాలా తక్కువ స్పేస్లో మనం పెట్టడం జరిగింది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ప్లాన్గా మనం ఛాంబర్స్ అనేవి కట్టాలి. ఈ విధంగా కనుక కడితే మనకు ఇబ్బంది లేకుండా మనం మూత వేసేప్పుడు కూడా పైప్స్ అడ్డం రాకుండా ఉంటాయి. ఇక్కడ ఒక మ్యాన్ హోల్, అంటే ఇది వచ్చి బాత్రూమ్ది వాషింగ్ మిషన్ పైప్ లైనింగ్. ఇది అయితే ముందర ఉంది. ఇది వచ్చేసి కార్నరు, అంటే ఇందులో 2 బాత్రూమ్లు కూడా, అంటే 2 మ్యాన్ హోల్స్ వస్తాయి. ఇందులో మధ్యలో అడ్డగోడ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. పూర్తి వీడియో చూడండి, అది కూడా చూపిస్తాను. ఛాంబర్స్ కూడా ఎట్లా కట్టినారు. చూడండి ఫ్రెండ్స్, ఈడ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్లోకి ఇన్లైట్ అనేది 45 పడి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ కన్నా మ్యాన్ హోల్ వేస్తే నేను ఇంకా 1 ఇంచు స్లోప్ అనేది తగ్గిపోతుంది నాకు. ఇప్పుడే నేను చాలా డౌన్ అయిపోయినాయి, మళ్ళీ 1 ఇంచు స్లోప్ అనేది తగ్గించకూడదు అని నేను 45 అనేది వేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, ఇన్లైట్ కన్నా అవుట్ లైట్ తక్కువ ఉండాలి. అంటే 2 ఇంచులు 3 ఇంచులు డౌన్లో ఉండాలి. ఇన్లైట్ ఒక పక్క ఇస్తే దాని ఆపోజిట్ పక్క కానీ దాని మూడో దాంట్లో కానీ అవుట్లైట్ అనేది ఇవ్వాలి. ఈ చాలామందికి డౌట్ వస్తుంది, ఏమంటే మీరు బాత్రూమ్ది లెటిన్ పైప్ కలిపేసినారే స్మెల్ రాదా అని. ఎటువంటి రాదు. మీ డౌట్ కోసమని ఇక్కడ పీ డ్రాప్ కూడా వేయడం జరిగింది. కావాలంటే మీరు వర్షం నీళ్ళ పైప్కి పీ డ్రాప్ వేసి ఇందులోనే కలిపి ఇచ్చేయవచ్చు. ఇది బేసి ఉన్న పైపు 6 ఇంచెస్, అంటే బాత్రూమ్ నీళ్ళు సెప్టిక్ ట్యాంక్ అవుట్లైట్ అంటే దాంట్లో స్టోర్ అంతా అట్లే అయిపోతుంది, అవుట్లైటే వచ్చేది. ఇందులో బయటి దాకా వచ్చేసింది ఫ్రెండ్స్. ఈడ కూడా ఒక నాన్ డ్రాప్ వస్తుంది. ఇక్కడ ఏమైనా నీళ్ళు పడినా వాడుకున్నా ఈడ కూడా ఒక నాన్ డ్రాప్ వస్తుంది. ఈ వర్షం నీళ్ళ పైప్ కూడా ఇందులోనే వెళ్ళిపోతుంది. బయట ఒక మ్యాన్ హోల్ వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మ్యాన్ హోల్స్ అనేవి కడుతున్నారు. మ్యాన్ హోల్స్ కడుతున్నారు. ఆ తర్వాత దీనికి ప్లాస్టింగ్ చేసి వండు ఫినిషింగ్ అనేది చేస్తారు. చూడండి, దీనికి 1 2 మ్యాన్ హోల్స్ అనేవి వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 3, ఈ సైడ్ 3 మ్యాన్ హోల్స్ వచ్చేసినాయి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి. దీనికి ఇంకా ప్లాస్టింగ్ చేసి వండు ఫినిషింగ్ 5 4 5 దీనికి మనం ప్లాస్టింగ్ చేసేసి వండు ఫినిషింగ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా ప్లాస్టింగ్ చేసిన రోజే వండు ఫినిషింగ్ చేస్తే బాగుంటుంది. వండు ఫినిషింగ్ చేసిన తర్వాత దీనిపైన మూతలు అనేది వేయడం జరుగుతుంది. మీరు కావాలంటే ఓపెన్ అయ్యే మూతలు కూడా వేసుకోవచ్చు. వీళ్ళైతే డైరెక్ట్ గ్రానైట్ పీస్లో వేసేయడం జరిగింది పైన. బయటి దాకా అయితే పైప్ లైనింగ్ అయితే వెళ్ళిపోయింది. మనకు ఆ పక్కకు పోవాలి పైప్ లైనింగ్ సెప్టిక్ ట్యాంక్లోకి. ఇన్లైట్ కన్నా 3 ఇంచెస్ డౌన్లో అవుట్లైట్ బాత్రూమ్ పైప్ ఒకే 6 ఇంచెస్ పైప్లోకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ కనిపించేది వర్షం నీళ్ళ పైపు. బాత్రూమ్ది అవుట్లైట్ పైపు ఒకే పైప్లో పంపించవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మెయిన్ హోల్స్ ఫ్రెండ్స్. మెయిన్ హోల్స్ అన్నీ కట్టేసినాక పైపుల పైన ఒట్టి ఇసుకే వేయాలి. ఈ విధంగా ఇసుక, చాలామంది మట్టి వేసేస్తారు, రాళ్ళు వేసేస్తారు. అట్లా ఎప్పుడు కూడా చేయకండి. ఒట్టి ఇసుక వేయండి. పైపులు పూడిపోయేదాకా ఒట్టి ఇసుకే వేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెయిన్ హోల్స్ అన్నీ అయిపోవడం జరిగింది. ఇప్పుడు దీనికి ప్లాస్టింగ్ చేసి వండు ఫినిషింగ్ కూడా చేసేస్తారు. చేసేసి మూతలు కూడా వేసేస్తారు దీనికి.
ఇప్పుడు మనకు దీంట్లో ఏం పని లేదు, అంతా క్లీన్ చేసేస్తారు. మనకు కాంపౌండ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు వాళ్ళు, మన కోసమని ఆపి పెట్టినారు కాంపౌండ్ వాళ్ళు. అంటే మళ్ళీ పైప్ లైనింగ్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ సందు చాలా చిన్నది ఉంది. చూడండి ఫ్రెండ్స్, సెప్టిక్ ట్యాంక్లోకి వచ్చేసింది ఇన్లెట్ పైపు, అవుట్లెట్ అట్లా వెళ్ళిపోయింది, అంతా అయిపోయింది వర్క్ అనేది. ఇప్పుడు ఈ క్యాప్స్ కూడా మూసేసి వాళ్ళు అంతా ఫ్లోరింగ్ అనేది చేపించడం జరిగింది. ఇది చూడండి ఫ్రెండ్స్, దీని మూతలు అనేది అన్ని కవర్ చేసేసినారు, టైల్స్ బేసాన్ అన్నారు, మళ్ళీ ఒట్టి ఫ్లోరింగ్ అనేది చేపించుకోవడం జరిగింది వాళ్ళు. ఇది చూడండి ఫ్రెండ్స్, అంతా కంప్లీట్గా మన వర్క్ అనేది అయిపోయింది. అంటే దీంట్లో పైన క్యాప్లు క్లోజ్ అనేది చేపించడం జరిగింది. అంతా కంప్లీట్గా ఫ్లోరింగ్ అయిపోయింది. మీకు బయటికి కూడా తీసుకుని పోయి చూపిస్తా. బయట కూడా ఒక మ్యాన్ హోల్ వచ్చేసి, మ్యాన్ హోల్లోకి అంటే ఈ ప్లేస్లో ఉండే పైప్ కూడా ఈ ప్లేస్లో మనం ట్యాప్ అనేది పెట్టడం జరిగింది. చూడండి, ఒక 6 ఇంచెస్ పైపు, 2 2.5 ఇంచెస్ పైపు బయటికి వచ్చేయడం జరిగింది. బయట మ్యాన్ హోల్ కట్టడం జరిగింది. కింద వచ్చేసి ఎల్వో ఉంది, దానిపైన ఇంకా జాలి పెడతాం. ఈ స్లాబ్ ఈ రోడ్డు కొట్టి ఆ పక్క కాలువలోకి పైప్ ఫ్రెండ్స్. ఇదే ఆ బిల్డింగ్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఎంతో కష్టపడి వీడియో అనేది చేయడం జరుగుతుంది.